44 సైజ్ బ్లౌజ్ సింగిల్ కటోరీ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచీలు, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచీలు, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 46 ఇంచీలు, వేస్ట్ వచ్చేసి 38 ఇంచీలు. ఫస్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. అండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15.5 ఇంచీలు కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఇట్లా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 44 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి మనకి 7.5 ఇంచీలు వస్తుంది. సో 7.5 ఇంచీలు అనేది షోల్డర్ తీసుకుంటాము. అందులో 3 ఇంచెస్ అనేది నెక్ వైడ్ తీసుకొని రిమైనింగ్ 4.5 ఇంచీలు అనేది షోల్డర్ తీసుకుంటాము. ఈ 3 ఇంచెస్, ఇది 4.5 ఇంచీలు. అండ్ ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి టోటల్ షోల్డర్ ఎంత ఉందో మనం తీసుకుంటామండి, 7.5 ఇంచీలు. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది మనకి 7.5 ఇంచీలు ఉంది కదా, సో ఇక్కడ 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అండ్ మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 7.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11 ఇంచెస్ వస్తుంది. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేస్తాము, సో 11.5 ఇంచెస్. ఇక్కడ ఈ లైన్లో మనం 11.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి 11.5 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఇట్లాగా ఒక కర్వ్ డ్రా చేస్తామండి. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 11 ఇంచెస్. అందులో 1/2 ఇంచ్ తీసేస్తే మనకి 10.5 ఇంచీలు. సో ఇది మనకి 10.5 ఇంచీలు ఉండాలి. ఒకసారి చెక్ చేస్తాము. 10.5 ఇంచీలు ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ మార్క్ చేస్తామండి. వేస్ట్ వచ్చేసి మనకి 38 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచెస్. ఇక్కడ ఈ లైన్లో మనం 9.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ 1 ఇంచ్ అనేది బ్యాక్ టక్స్ కోసం అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. ఇది మనకి 10.5 ఇంచీలు ఉంది. దీంట్లో సగానికి మార్క్ చేస్తాము 5.5 ఇంచీల దగ్గర. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకుంటాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 5.5 ఇంచీలు, ఇది వచ్చేసి మనకి 9.5 ఇంచీలు. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్. ఇది మనం 11.5 ఇంచీలు నుంచి 12 ఇంచీల వరకు తీసుకోవచ్చండి. నేను 10 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ఇది 1/2 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. బ్యాక్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. ఇది కట్ చేసేస్తాము. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదండి, జస్ట్ డ్రా చేసి వదిలేసాము. ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి అట్లా వదిలేసాము. సో మనకి బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డ్రా చేస్తాము. ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తామండి.
నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకుంటామండి. కంప్లీట్గా ట్రేస్ చేస్తాము బ్యాక్ పార్ట్ మొత్తాన్ని ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. 2.5 ఇంచీలు ఖర్చు తీసుకున్నాం కదా, అది ఫ్రంట్ నెక్ వచ్చేసి 8 ఇంచుల వరకు ఉండొచ్చండి, ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ 3 ఇంచెస్ తీసుకుంటాం నెక్ వైడ్ అనేది కింద. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లాగా నెక్ డ్రా చేస్తామండి, మనకి ఫ్రంట్ నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలి, చంక్ అనమాట. సో అందుకని చెప్పి ఇట్లాగా 2 లైన్స్ డ్రా చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తాము. ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .1 అనుకుంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్ కదా. సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి, దానికి 11 ఇంచెస్ వస్తుంది. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేస్తే 12.5 ఇంచెస్. ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ వచ్చేసి .2 అంటే ఫుల్ బ్రెస్ట్ అనమాట. మనకి అది 12.5 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తే మనకి 15.5 ఇంచెస్ వస్తుంది. ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి మనకి 15.5 ఇంచెస్. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం 12.5 ఇంచెస్ మార్క్ చేస్తాము బ్రెస్ట్ పాయింట్. అక్కడి నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. సో టోటల్ వచ్చేసి మనకి 15.5 ఇంచెస్ ఫుల్ బ్రెస్ట్ అనమాట. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎట్లా మార్క్ చేస్తామంటే, మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 44 ఇంచెస్ కదా. సో దాంట్లో 10వ వంతు తీసుకున్నాం అనుకోండి, 4.4 ఇంచెస్. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే 4.9 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 4.9 ఇంచెస్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ కూడా 4.9 ఇంచెస్ మార్క్ చేస్తాం. ఫస్ట్ మనం హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదా, అది వదిలేసి మార్క్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అటువైపు, 1.5 ఇంచ్ ఇటువైపు మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ నుంచి కిందికి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటామండి. ఇది ఇక్కడ వచ్చేసి మనం 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేస్తాము. అక్కడి నుంచి పై లైన్లో కూడా 2.5 ఇంచులు మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి అది ఎంత ఉందో కొలుచుకుంటాము. ఇది వచ్చేసి మనకి 11 ఇంచెస్ వచ్చింది. దాంట్లో సగానికి మార్క్ చేసుకుంటాము 5.5 ఇంచుల దగ్గర. అండ్ ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. అండ్ ఇక్కడ నుంచి ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాము. ఈ 3 పాయింట్స్ని కలుపుతామండి. ఇట్లాగా ఫ్రీ హ్యాండ్తోనే కలపాలి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి ఇది కట్ చేసేస్తాము మనం. అండ్ ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అండి. ఇది కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం షేప్ బెల్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ అనేది జస్ట్ నేను ఇట్లా డ్రా చేసి వదిలేసాను. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయ్యాక షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుతాము.
అండ్ ఈ 44 సైజ్ యొక్క హ్యాండ్ కటింగ్స్ లింక్స్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి షేప్ బెల్ట్, జస్ట్ మెజర్మెంట్స్ ఏమి ఉండవండి, జస్ట్ ఇట్లాగా చిన్న కర్వ్ షేప్ తీస్తాము ఇక్కడ. ఇది కూడా కట్ చేసేస్తాము కటోరీ అనేది. ఈ కటోరీ అనేది వేరే షీట్ మీద మళ్ళీ మనం డ్రా చేస్తాము. ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని దాని మీద ఇట్లాగా కటోరీ అనేది ప్లేస్ చేసి ఇట్లాగా ట్రేస్ చేస్తామండి కంప్లీట్గా. ఇక్కడ నుంచి కిందికి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేస్తామండి. సో స్కేల్ యూజ్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్వ్ షేప్ తీస్తామండి. ఇది కొంచెం నీట్గా డ్రా చేసుకోవాలి ఫ్రీ హ్యాండ్తో. ఇది వచ్చేసి మనకి 44 సైజ్ సింగిల్ కటోరీ అండి. ఇది కట్ చేసేస్తాము. టోటల్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది క్రాస్ పీస్ తీసుకుంటామండి. ఇది కటోరీ అనేది, ఇది స్ట్రైట్ పీస్, ఇది షేప్ బెల్ట్ అండి. కాస్త ఎక్కువగానే తీసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసాము, ఏమైనా నెక్ డిజైన్స్ అయి పెట్టుకోవడానికి. వన్స్ మనకి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ నెక్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఈ పైన షోల్డర్స్ అనేవి స్లాంట్గా కలుపుతామండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి ఇక్కడ మనకి 11.5 ఇంచీలు వచ్చింది. అట్లాగే హ్యాండ్ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 11.5 ఇంచీలు ఉండాలి. ఇది వచ్చేసి మనకి 10 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ 44 సైజ్. దీని ఆర్మ్ హోల్ రౌండ్ ఒకసారి చెక్ చేస్తాము. ఇది కూడా మనకి 11.5 ఇంచీలు వచ్చింది. ఎట్లా ఉంటే బాడీ పార్ట్కి హ్యాండ్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. వన్స్ మనం స్టిచ్ చేసుకున్నాక ఏంటంటే జాయింట్స్ అనేది పర్ఫెక్ట్గా కలుస్తాయి. చంక దగ్గర మనకి ప్లస్ సింబల్ వస్తుందండి నీట్గా. అండ్ ఇట్లాగే ఇవి రిమైనింగ్ హ్యాండ్ కటింగ్స్ 44 సైజ్. ఇది కటోరీ అనేది దీని నుంచి ప్రిపేర్ చేస్తాం కదా, ఇది ఇంకా అవసరం ఉండదండి. ఫైనల్గా మనకి సింగిల్ కటోరీ 44 సైజ్ది ఇట్లా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.